వందే పార్వతీ పరమేశ్వరం, వందే పార్వతీ పరమేశ్వరం. హాయ్ స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజ్ కొలుసు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ చూద్దాం ఈరోజు. ముఖ్యంగా మనకి సంస్కృత సబ్జెక్టులో గ్రామర్ పార్ట్ మనకి 40 మార్క్స్ ఉంటుంది అనమాట. ఏ క్వశ్చన్ ఇచ్చిందంటే మీకు క్వశ్చన్ 9th క్వశ్చన్ దగ్గర నుంచి 14వ క్వశ్చన్ వరకు, అంటే దాదాపు మొత్తం 6 క్వశ్చన్లు ఉంటాయి అనమాట. 6 క్వశ్చన్లు కలిపి 40 మార్కులు. ఇది కంప్లీట్ గా గ్రామర్ పార్ట్. 9వ క్వశ్చన్ దగ్గర నుంచి 14వ క్వశ్చన్ వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 6 క్వశ్చన్లు కలిపి మీకు 40 మార్కులు అనమాట. ఈ గ్రామర్ పార్ట్ లో ముందు మనకి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. ఇది వచ్చేపాటికి మనకి పత్రలేఖనం టాపిక్, వచ్చేపాటికి పత్రలేఖనం. క్వశ్చన్ నెంబర్ 9 పబ్లిక్ ఎగ్జామ్ లో. దీన్నే మనం ఇంగ్లీష్ లో లెటర్ రైటింగ్ అంటాం అనమాట. లెటర్ రైటింగ్ మనకి సిలబస్ వచ్చేపాటికి మొత్తం టెక్స్ట్ బుక్ లో మనకి ఈ టాపిక్ వచ్చేపాటికి 4 లెటర్లు ఇవ్వడం జరిగింది. అవి చూద్దాం ఒకసారి. పుస్తక ప్రేషణ విషయే, పుస్తక ప్రేషణ విషయే పత్రం, అంటే పుస్తకములు పంపమని లేఖ రాయడం పబ్లికేషన్ వాళ్ళకి. సెకండ్ లెటర్ వచ్చేపాటికి పుత్రః పుత్రిక పితరం ప్రతి పత్రం, పుత్రః పుత్రిక పితరం ప్రతి పత్రం, అంటే కుమారుడు కుమార్తె తండ్రికి లేఖ రాయడం అన్నమాట. తర్వాత 3వ లెటర్ చూసుకుంటే జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం, అంటే జ్వర బాధితుడు మనకి ఫీవర్ వస్తే కనుక మన కళాశాల ప్రిన్సిపల్ కి ఏ రకంగా రిక్వెస్ట్ పెట్టాలి అనేది 3వ లెటర్ అనమాట. 4వ లెటర్ చూస్తే విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం, అంటే ఇది క్యాజువల్ లీవ్ అనమాట, అంటే సాధారణ సెలవు. దేని పర్పస్ కోసం? సిస్టర్ మ్యారేజ్ అనమాట, అంటే అక్క యొక్క వివాహం కోసం నేను సెలవు పెడుతున్నాను అనేది అనమాట. ఇది ఈ లెటర్ ఉద్దేశం అనమాట. ఇది మనకి ఈ 4 లెటర్లో చూసుకుంటే కనుక మనకి మెయిన్ గా మన వితౌట్ చాయిస్ గా, అంటే మనకి చాయిస్ ఉంటుందండి. ఇది వితౌట్ చాయిస్ గా మనం 3వ లెటర్ 4వ లెటర్ నేర్చుకుంటే సరిపోతుంది. 3, 4 లెటర్లు వితౌట్ చాయిస్ గా, ఈ 2 లెటర్ల నుంచి వితౌట్ చాయిస్ గా ఒక లెటర్, అంటే 2 లెటర్లు నేర్చుకుంటే వితౌట్ చాయిస్ గా ఒక లెటర్ వస్తుంది అనమాట. లేదు మీరు చాయిస్ రాద్దాం అనుకుంటే ఈ ఫస్ట్ లెటర్ మీరు చాయిస్ గా తీసుకోవచ్చు. ఈ లెటర్ మీరు చాయిస్ గా అనమాట. కంపల్సరీ 50, అంటే మీకు 50-50 చాయిస్ ఉంటుందండి. ఈ 2 అంటే ఫస్ట్ లెటర్ సెకండ్ లెటర్ నుంచి ఒక లెటర్ ఇస్తాడు, 3వ లెటర్ 4వ లెటర్ నుంచి 2 లెటర్ల నుంచి ఒక లెటర్ ఇస్తాడు. మన వితౌట్ చాయిస్ గా 2 లెటర్లు ఇస్తాడు, వితౌట్ చాయిస్ గా ఒక లెటర్ రాయాలి. కాబట్టి ఈ 3-4 ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ 2 నేర్చుకుంటే పబ్లిక్ ఎగ్జామ్ లో ఒక లెటర్ రాయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఇది దీంతో పాటు ఇంకా చాయిస్ గా రాద్దాం అనుకుంటే కనుక ఫస్ట్ లెటర్ నేర్చుకోవచ్చు చాయిస్ రాసే వాళ్ళ కోసం. చూడండి, ఇది మనం ఆల్రెడీ సిలబస్ లో 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్ల నుంచి మనకి వితౌట్ చాయిస్ గా 2 లెటర్లు ఇస్తాడు. 2 ఇస్తే మనం వితౌట్ చాయిస్ గా ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. 1 into 5 మార్క్స్ అనమాట. కాబట్టి వితౌట్ చాయిస్ గా ఈ 2 లెటర్లు నేర్చుకుంటే సరిపోతుంది. చాయిస్ రాద్దాం అనుకుంటే కనుక మొదటి లెటర్ ఆప్షన్ గా తీసుకోవచ్చు అనమాట. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రామర్ పార్ట్ లో ఫస్ట్ టాపిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృత సబ్జెక్ట్ లో ముందుగా మనం క్వశ్చన్ నెంబర్ 9 ఆల్రెడీ ఇందర మనం చెప్పుకున్నట్టుగా వితౌట్ చాయిస్ గా 2 లెటర్లు నేర్చుకోవాలి కదా. దాంట్లో 3వ లెటర్ చూడండి ఒకసారి. ఇది జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. మళ్ళీ చూడండి, జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం, అంటే జ్వర బాధితుడు ఏ రకంగా మన కళాశాల ప్రిన్సిపాల్ కి రిక్వెస్ట్ పెట్టుకోవాలనేది లెటర్ మీనింగ్ అనమాట. ఇది ముందుగా మనం ఏం రాయాలంటే తిరుపతి, అంటే రైట్ సైడ్ అనమాట. అది ప్లేస్ మన ఇష్టం ఏదైనా రాయొచ్చు, కానీ ఇక్కడ నేను పుణ్యక్షేత్రం కాబట్టి తిరుపతి అని రాశాను. తిరుపతి, ఇక్కడ కామా పెట్టాలండి కంపల్సరీ. తర్వాత దినాంక, అంటే డేటు. మనకి పబ్లిక్ ఎగ్జామ్ డేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే మన సంస్కృత సబ్జెక్ట్ వచ్చేపాటికి మార్చి 1వ తారీఖు. కాబట్టి మీరు ఇక్కడ డేట్ మటుకు మార్చి 1వ తారీఖు నేయండి. 1/3/2025 ఫుల్ స్టాప్. ఇవి మెయిన్ అండి. ఇవి కామా ఫుల్ స్టాప్ కామాలో మెయిన్. తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత 2 అడ్రస్ అనమాట. సవిదే అంటే 2 అని అర్థం అనమాట. అంటే ఇంగ్లీష్ లో మనం 2 అని రాస్తాం, ఎవరికి రాస్తున్నాం వాళ్ళకి ఉంటుంది కదా 2. దీన్నే మనం సవిదే అంటాం అనమాట. ప్రధాన అధ్యాపక అంటే ప్రధాన అధ్యాపకుల వారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల
అలాగే తిరుపతి ఫుల్ స్టాప్. ఇక్కడ కామర్స్ పెట్టాలని ఇక్కడ సవిదే డాష్ ప్రధాన అధ్యాపక కామ ప్రభుత్వ జూనియర్ కళాశాల కామ తిరుపతి ఫుల్ స్టాప్. ఈ ఫుల్ స్టాప్ కామాల మెయిన్. తర్వాత మాన్యాహ్ అంటే గౌరవనీయ, ఆశ్చర్యార్థకం. అంటే మన ఇంగ్లీష్లో అయితే కనుక రెస్పెక్టెడ్ సార్ అంటాం కదా, అలాగే మాన్యాహ్ అంటే గౌరవనీయ. విషయ అంటే సబ్జెక్ట్ అనమాట, దేని పర్పస్ కోసం రాస్తున్నామో అదనమాట. ఇక్కడ విరామస్య కృతే అభ్యర్థనం అంటే సెలవు కొరకు అభ్యర్థన అనమాట, అంటే లీవ్ పర్పస్ అనమాట. ఇప్పుడు మూడో లెటర్కి మ్యాటర్ చూద్దాం ఒకసారి. అహం అస్మిన్ కళాశాలాయాం ప్రథమ సంవత్సరం పఠామి. మమ ఆరోగ్యం సమ్యక్ నాస్తి. అహం జ్వరేణ పీడితో భవామి. అతః విశ్రాంతిం స్వీకర్తుం మహ్యం దినత్రయం అంటే 1వ తారీఖు నుండి 3వ తారీఖు పర్యంతం అంటే వరకు. విరామం యచ్చంతు ఇది సాదర ప్రణామ పూర్వకం విజ్ఞాపయామి. ఇప్పుడు దీని మీనింగ్ చూద్దాం. ఇప్పుడు అహం అంటే నేను, అస్మిన్ అంటే మీ, కళాశాలాయాం అంటే మీ కాలేజీలో, మీ కళాశాలలో అంటే నేను మీ కళాశాలలో, ప్రథమ సంవత్సరం అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పఠామి అంటే చదువుతున్నాను. మమ ఆరోగ్యం సమ్యక్ నాస్తి. మమ అంటే నా, ఆరోగ్యం అంటే హెల్త్, స్వాస్థ్యం అనొచ్చు, ఆరోగ్యం అనొచ్చు. సమ్యక్ నాస్తి అంటే నా ఆరోగ్యము బాగోలేదు. అహం నేను, జ్వరేణ జ్వరముతో, పీడితో భవామి అంటే బాధపడుతున్నాను, నేను జ్వరంతో బాధపడుతున్నాను. అహం జ్వరేణ పీడితో భవామి నేను జ్వరంతో బాధపడుతున్నాను. అతః విశ్రాంతిం స్వీకర్తుం మహ్యం దినత్రయం పర్యంతం విరామం యచ్చంతు ఇది సాదర ప్రణామ పూర్వకం విజ్ఞాపయామి. అతః అంటే అందువల్ల, విశ్రాంతిం అంటే విశ్రాంతిని అంటే రెస్ట్ అనమాట, రెస్ట్ తీసుకోవడం కోసం, స్వీకర్తం తీసుకోవడం కోసం అంటే విశ్రాంతిని తీసుకోవడం కోసం, మహ్యం నాకు, దినత్రయం అంటే 3 days అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు వరకు, 1వ తారీఖు నుండి 3వ తారీఖు పర్యంతం అంటే వరకు. విరామం సెలవు, యచ్చంతు ఇది ఇవ్వవలసినదిగా, సాదర ప్రణామపూర్వకం సాదర ప్రణామపూర్వకముగా, విజ్ఞాపయామి అంటే విన్నవించుకుంటున్నాను. దీంట్లోనే మనకి మ్యాటర్లోనే సెకండ్ పేరా రాయొచ్చండి. ఆ సెకండ్ పేరా చూడండి ఒకసారి. మమ అనుపస్థితి సమయే పాఠ్యమానాన్ పాఠాన్ మిత్ర సకాశాత్ జ్ఞాత్వా అహం పఠిష్యామి. మమ అంటే నా, నేను, అనుపస్థితి సమయే అంటే నేను సెలవు పెట్టినప్పుడు, నేను రాని సమయంలో, పాఠ్యమానాన్ పాఠాన్ ఏవైతే లెసన్స్ అంటే ఆ కన్సల్ట్ లెక్చర్ చేత చెప్పబడినవో వాటిని, మిత్ర సకాశాత్ నా స్నేహితుల ద్వారా అంటే జ్ఞాత్వా తెలుసుకుని, అహం పఠిష్యామి నేను నేర్చుకుంటాను లేదంటే చదవగలను. ఇది మ్యాటర్ అండి. ఇక్కడ 2 paras అనమాట. తర్వాత మ్యాటర్ అయిపోయిన తర్వాత మిడిల్లో మనం ఏం రాయాలి, సధన్యవాదం అని రాయాలి. సధన్యవాదం అంటే ధన్యవాదములతో. అదే మన ఇంగ్లీష్లో అయితే ఎలా రాస్తాం, థ్యాంక్ యూ అని రాస్తాం కదా, అలా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి మ్యాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సధన్యవాదం తర్వాత ఏం రాయాలి మనం, మళ్ళీ రైట్ సైడ్ ఏం రాయాలంటే ఫ్రమ్ అడ్రస్ రాయాలి. చూడండి సంస్కృతిలో మనం ఎలా రాయాలి ఫ్రమ్ అడ్రస్. భవతాం విధేయః ఛాత్రః, భవతాం విధేయః ఛాత్రః అంటే మన ఇంగ్లీష్లో అయితే ఎలా రాస్తాం, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అంటాం కదా. సంస్కృతిలో అయితే కనుక భవతాం విధేయః ఛాత్రః అంటే ఇట్లు మీ విద్యార్థి అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ నామ, పేరు రాయకూడదండి. పబ్లిక్ ఎగ్జామ్లో మట్టికి నేమ్ రాయకూడదు, ఇక్కడ ఇంటూలు పెట్టేయడమే. తర్వాత అనుక్రమ సంఖ్య అంటే రోల్ నెంబర్. ఇక్కడ రోల్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేయకూడదు, నేమ్ రాయకూడదు, రోల్ నెంబర్ వేయకూడదు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఇక్కడ ఎలా ఉంటే అలా రాయాలి, అంతేగాని మీ కాలేజీ పేరు రాయకూడదు. ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే పబ్లిక్ ఎగ్జామ్లో లెటర్లో మట్టికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇదే రాయండి, మీకు 5 మార్కులు కావాలనుకుంటే కనుక. తర్వాత ప్లేస్ వచ్చేవాడికి తిరుపతి ఫుల్ స్టాప్. ఇక్కడ చూడండి మనకి భవతాం విధేయః ఛాత్రః కామ, నామా దగ్గర మనం ఎటువంటి ఫుల్ స్టాప్ కామ అవసరం లేదు. తర్వాత రోల్ నెంబర్ దగ్గర ఇక్కడ కదా ఫుల్ స్టాప్ కామ ఏం ఉండదు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల కామ,
తిరుపతి ఫుల్ స్టాప్. ఇక్కడికి మనకి 3వ లెటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ 3వ లెటర్ నేర్చుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ వితౌట్ చాయిస్ గానే రిమైనింగ్ లెటర్ అనమాట, అంటే 4వ లెటర్. ఇది కూడా మనకి కంపల్సరీ అనమాట పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 4వ లెటర్ వచ్చేపాటికి టాపిక్ చూడండి ఒకసారి, విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం. మళ్ళీ చూడండి ఒకసారి టాపిక్, విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం అంటే క్యాజువల్ లీవ్ అనమాట, అంటే సాధారణ సెలవు. అంటే మెయిన్ రీజన్ ఏంటి, సిస్టర్ మ్యారేజ్ అనమాట. అంటే అక్క యొక్క వివాహం కోసం నేను మా గ్రామానికి వెళ్తున్నాను కాబట్టి నాకు సెలవు మంజూరు చేయండి అని ప్రిన్సిపల్కి రిక్వెస్ట్ పెట్టుకోవడం అనమాట. ఇప్పుడు దీని గురించి చూద్దాం మనం. ఇప్పుడు ప్లేస్ మామూలే తిరుపతి, ఇక్కడ ప్లేస్ మనం ఏదైనా రాయొచ్చు, ప్లేస్ తర్వాత కామా ఉంటుందండి, ఇది కంపల్సరీ. దినాంక అంటే డేటు, మనకి పబ్లిక్ ఎగ్జామ్ డేటు మార్చి 1వ తారీఖు కాబట్టి ఆ డేటే వేయండి. డేట్ తర్వాత ఫుల్ స్టాప్, ప్లేస్ తర్వాత కామా ఉండాలి, డేట్ తర్వాత ఫుల్ స్టాప్, ఇవి కంపల్సరీ. నెక్స్ట్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు సవిదే అంటే 2, మనం ఎవరికి రాస్తున్నామో వాళ్ళకనమాట. ప్రధాన అధ్యాపక కామ అంటే ప్రధాన అధ్యాపకులు వారికి, అంటే ఇంగ్లీష్లో ద ప్రిన్సిపల్ అంటాం కదా అలాగే. ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే గవర్నమెంట్ కాలేజీ కామ తిరుపతి ఫుల్ స్టాప్. తర్వాత మాన్యాహ అంటే గౌరవనీయ, అంటే ఇంగ్లీష్లో రెస్పెక్టెడ్ సార్ అంటాం కదా, ఇక్కడ ఆశ్చర్యార్థకం. నెక్స్ట్ విషయ అంటే ఏంటి, సబ్జెక్ట్ అనమాట. దేని పర్పస్ కోసం రాస్తున్నామో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ విరామస్య కృతే అభ్యర్థనం అంటే సెలవు, విరామస్య సెలవు, కృతే అంటే కొరకు, సెలవు కొరకు, అభ్యర్థనం అంటే రిక్వెస్ట్ అనమాట, సెలవు కొరకు అభ్యర్థన. ఇప్పుడు మనం మ్యాటర్ చూద్దాం, 4th లెటర్ సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట. మమ సోదర్యాః వివాహార్థం అహం శ్వః స్వగ్రామం గమిష్యామి అతః కృపయ దినత్రయస్య అంటే 2వ తారీఖు నుండి 4వ తారీఖు పర్యంతం అంటే వరకు విరామం యచ్చంతు ఇది సాదర ప్రణామ పూర్వకం విజ్ఞాపయామి. దీంట్లోనే సెకండ్ పేరా చూడండి, మమ అనుపస్థితి సమయే పాఠ్యమానాన్ పాఠాన్ మిత్ర సకాశాత్ జ్ఞాత్వా అహం పఠిష్యామి. మిడిల్లో సధన్యవాదం. ఇప్పుడు దీని మీనింగ్ చూడండి ఒకసారి మ్యాటర్కి. మమ అంటే నా, సోదర్యాహ అక్క యొక్క, వివాహార్థం వివాహం కోసం అంటే మ్యారేజ్ కోసం, అహం నేను, శ్వః అంటే టుమారో అంటే రేపు, స్వగ్రామం అంటే నా ఇంటికి, గమిష్యామి అంటే వెళుతున్నాను. నేను అంటే నా సోదరి అక్క యొక్క వివాహం కోసం నేను రేపు అంటే టుమారో, స్వగ్రామం నా ఇంటికి అంటే వెళుతున్నాను, గమిష్యామి అంటే వెళుతున్నాను. అతః అందువల్ల, కృపయ దయతో, దినత్రయస్య అంటే 3 రోజులు, అంటే ఎన్నో తారీఖు నుంచి ఇక్కడ శ్వః అంటే దాని అర్థం ఏంటి, టుమారో అనమాట. అంటే మన ఇక్కడ ప్లేస్ దగ్గర డేటు 1వ తారీఖు వేస్తాం, కానీ మ్యాటర్లోకి వచ్చేపాటికి 4th లెటర్లో ఏం వేయాలంటే ఇక్కడ నెక్స్ట్ డే నుంచి వేయాలన్నమాట. అంటే వీడు ఏం చేస్తున్నాడు, బిఫోర్ డే లెటర్ పెడుతున్నాడు, వీడికి లీవ్ ఎప్పటి నుంచి కావాలి, నెక్స్ట్ డే నుంచి కావాలన్నమాట. అంటే ఎన్నో తారీఖు నుంచి, 2వ తారీఖు నుండి, అంటే 2వ తారీఖు నుండి 4వ తారీఖు అంటే 3 days అనమాట. అంటే 2, 3, 4 2వ తారీఖు నుండి 4వ తారీఖు పర్యంతం అంటే వరకు విరామం సెలవు, యచ్చంతు ఇది ఇవ్వవలసినదిగా, సాదర ప్రణామపూర్వకముగా విజ్ఞాపయామి విన్నవించుకుంటున్నాను. సెకండ్ పేరా, మమ అనుపస్థితి సమయే అంటే నేను రానప్పుడు, లేదంటే నేను రాని సమయంలో, కాలేజీకి రాని సమయంలో, పాఠ్యమానాన్ ఏ లెసన్స్ అయితే కంప్లీట్ అయినవి ఆ కన్సల్ట్ లెక్చరర్ చేత చెప్పబడినవో వాటిని మిత్ర సకాశాత్ నా స్నేహితుల ద్వారా జ్ఞాత్వా తెలుసుకుని, అహం పఠిష్యామి నేను నేర్చుకోగలను లేదంటే నేర్చుకుంటాను. సధన్యవాదం అంటే ధన్యవాదములతో అంటే థ్యాంక్ యూ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ అనమాట. భవతాం విధేయ ఛాత్ర అంటే ఇట్లు మీ విద్యార్థి. ఇంగ్లీష్లో అనుకోండి ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అంటాం కదా, అలాగనమాట. సంస్కృతిలో అయితే కనుక భవతాం విధేయ ఛాత్ర. నెక్స్ట్ నామ, ఇక్కడ భవతాం విధేయ ఛాత్ర పక్కన కామ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు నామ, పేరు రాయకూడదండి దయచేసి, నేను పదే చెప్పేది నేమ్ రాయకూడదు. ఏ స్టూడెంట్, ఏ విద్యార్థిని అయినా సరే నేమ్ రాయకూడదు. 3వ లెటర్ కావచ్చు, 4వ లెటర్ కావచ్చు, ఈ 2 లెటర్లో పేరు రాయకూడదు. ఫ్రమ్ అడ్రస్ లో నామ అంటే పేరు, ఇంటూలు పెట్టేయాలి. నెక్స్ట్ తర్వాత అనుక్రమ సంఖ్య అంటే ఏంటి, రోల్ నెంబర్. మన రోల్ నెంబర్ కూడా మెన్షన్ చేయకూడదు, జస్ట్ ఇంటూలు పెట్టేయడం అంతే.
నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇదే రాయాలి, అంతేగాని మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజీ దయచేసి రాయొద్దండి. ప్రభుత్వ జూనియర్ కళాశాల అని మాత్రమే రాయండి. లాస్ట్లో ప్లేస్ తిరుపతి ఫుల్ స్టాప్. ఇవండి మనం క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించి కంపల్సరీగా వితౌట్ చాయిస్గా ఈ 3వ లెటర్ 4వ లెటర్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వితౌట్ చాయిస్గా ఒక లెటర్ వస్తుంది. మీరు చాయిస్గా రాసే లెక్క అయితే కనుక ఫస్ట్ లెటర్ ఉంది, అది చాయిస్గా ఎంచుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం అంటే నా ఛానల్ని అంటే డాక్టర్ గోవిందరాజు కొలుసు ఈ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అయ్యి క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా నా వీడియోస్ అన్ని ఫాలో అయ్యి మీరు అంటే సంస్కృతిలో టాప్ మార్క్ 99 ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ మార్క్ రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.